డాక్టర్ గారు, ఇటీవల కాలంలో మెంతులు, కాకరకాయ రసం తీసుకోవడం వలన షుగర్ తగ్గుతుంది అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇటీవల కాలంలో చాలామంది అడుగుతూ ఉంటారు, మెంతులు తింటే షుగర్ తగ్గుతుందంట కదా సార్, కాకరకాయ రసం తాగితే షుగర్ తగ్గుతుందంట కదా సార్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. కొన్ని సైంటిఫిక్ రీజన్స్ వచ్చి కొంచెం ఉంది దీనివల్ల. కొంచెం మెంతులు తింటే కాకరకాయ రసము ఒక 30 ml తాగితే మెంతులు తింటే కొంచెం షుగర్ తగ్గుతుందని మాత్రం సైంటిఫిక్ రీజన్లో ఆయుర్వేదిక్ వాళ్ళు చెప్పడం ప్రకారం ఏంటంటే ఇది కొంతవరకు నిజం అన్నమాట. కానీ మెంతులు ఎంత తినాలి అంటే ఒక రోజుకి 100 గ్రాములు మెంతులు తింటే మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి, అంతేగాని పూర్తిగా షుగర్ పోదన్నమాట. కాకరకాయ రసం కూడా అంతే అన్నమాట. ఈ మెంతులు చాలా చేదుగా ఉంటాయి. ఈ ఆల్కలైడ్స్ లోపల ఫామ్ చేసేసి లోపల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్రియేట్ చేయడము, లోపల అల్సర్ని క్రియేట్ చేయడము, కడుపు లోపల ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అందువల్ల ఇలాంటి పనులు మన ప్రేక్షకులు చేయకుండా ఓన్లీ ట్యాబ్లెట్లు వాడుకుంటూ ఉంటే ఇప్పుడు మనము మంచిదన్నమాట. అదే పూర్తిగా పోతుంది అంటే ఈ మెంతుల వల్ల, కాకరకాయ రసం వల్ల పూర్తిగా షుగర్ తగ్గిపోతుంది అంటే మనం ఎక్కడో దగ్గర రిస్క్ చేయొచ్చు. కానీ మనం వేసుకునే రూపాయి ట్యాబ్లెట్, ఇప్పుడు మెంతులు మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ ఈక్వల్ టు 2 ఒకటేనమాట. ఒక మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ మనకి 2 రూపాయలు పడుతుంది. మెంతులు, అదే మెంతులు తినాలంటే రోజుకు 100 గ్రాములు తినాలి. 100 గ్రాములు మెంతులు ఎంత? ఒక మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ 2 రూపాయలు. దీనికి పోలిక చూసుకోండి మీరే.